నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నడి వేసవిలో వాతావరణంలో అనూహ్య మార్పులు. తెనాలిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం. కుండపోత వర్షానికి జలమయమైన వీధులు. తెనాలిలో ఘనంగా జరిగిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధనోత్సవాలు. ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. జూన్ 4వ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు. ప్రత్యేక కమ్యూనికేషన్ సెంటర్ ద్వారా మీడియాకి ఎప్పటికప్పుడు ఫలితాలు తెలియజేస్తామన్న రిటర్నింగ్ ఆఫీసర్ ప్రఖర్ జైన్. కొలకలూరులో ఘనంగా ప్రారంభమైన 10వ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు. తొలి రోజు 2 నాటికల ప్రదర్శన. ప్రముఖ నట దర్శకుడు ఖాజావలికి సవ్యసాచి పురస్కారం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 331వ ఆరాధన ఉత్సవాలను తెనాలిలో ఘనంగా నిర్వహించారు. గాంధీ చౌక్లోని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. స్థానిక గాంధీ చౌక్లోని శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో 331వ ఆరాధన మహోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో దేవస్థానంలో ఉదయం నుండి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు జరిపారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఆలయంలో వీరబ్రహ్మేంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. సంఘ నాయకులు, ఆలయ అర్చకులు శివకుమార్కు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉత్సవాల్లో పాల్గొని వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అట్లాగే మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సాయంత్రం ఆలయానికి వచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. సంఘ అధ్యక్షుడు గుంటుముక్కల నాగార్జున, సెక్రటరీ కె శేషు, కోశాధికారి తుమ్మపాల లక్ష్మీప్రసాద్ భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు బ్రహ్మంగారి ఆరాధన 331వ ఆరాధన సందర్భంగా షరాబజార్ నుండి, స్వర్ణకారుల నుండి, విశ్వబ్రాహ్మణుల నుండి అందరం కలిసి కులమత భేదాలు లేకుండా గాంధీ చౌక్ నందు గల బ్రహ్మంగారి మందిరం దగ్గర నిలబడి అందరం కలిసి ఈ పండగని గట్టిగా చేసుకుంటూ ఒక 2-3 వేల మంది దాకా అన్న సంతర్పణ జరుగుతున్నది. అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పండగలో పాలు పంచుకొని భగవంతుడి ఆశీర్వాదం తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుంచి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన మహోత్సవం సందర్భంగా ఈనాడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనడం జరిగింది. కాలజ్ఞానం గురించి మనందరికీ తెలిసిందే. స్వామివారు రాసినటువంటి కాలజ్ఞానం ఇప్పటికీ మనందరికీ కూడా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తూ ఉంది. ఎన్నో సంవత్సరాలుగా బ్రహ్మంగారి గురించి భక్తులు అందరూ కూడా తలుచుకుంటూ ఉంటారు. తెనాలి నియోజకవర్గ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జూన్ 4వ తేదీన జరుగుతుందని రిటర్నింగ్ అధికారి ప్రఖర్ జైన్ చెప్పారు. యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమ్యూనికేషన్ సెంటర్ ద్వారా మీడియాకి ఎన్నికల రిజల్ట్ ని విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జూన్ 4వ తేదీన తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి ప్రఖర్ జైన్ చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ అదే రోజు యూనివర్సిటీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమ్యూనికేషన్ సెంటర్ ద్వారా రిజల్ట్ యొక్క సమాచారాన్ని వెంటనే మీడియాకి ఇవ్వటం జరుగుతుందని ఆయన తెలియజేశారు. తెనాలి నియోజకవర్గంలో మొత్తంగా 76.16% పోలింగ్ నమోదైనట్లు ఆయన ప్రకటించారు. 13th మేలో మొత్తం స్టేట్లో ఓటింగ్ జరిగింది. మా తెనాలిలో కూడా చాలా బాగా ఓటింగ్ జరిగింది. మొత్తం 76.16% ఓటర్ టర్న్అవుట్ ఆ రోజు ఉంది. తర్వాత ఇప్పుడు అన్ని ఈవీఎంస్ క్యాండిడేట్ సమక్షంలో వాళ్ళకి ఎలక్షన్ ఏజెంట్స్ సమక్షంలో మేము ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పెట్టాము. అక్కడే మా స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. అన్ని మొత్తం జిల్లాలో ప్రతి కాన్స్టిట్యుయెన్సీ స్ట్రాంగ్ రూమ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉన్నాయి. అక్కడే మేము ఈవీఎంస్ పెట్టాము.
ఇప్పుడు కౌంటింగ్ కూడా మనం అక్కడే చేస్తాం. 4th జూన్ ఈసీఐ షెడ్యూల్ ప్రకారంగా 4th జూన్ మేము కౌంటింగ్ చేస్తాము. కౌంటింగ్ కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చేస్తాం. సో అప్పుడు మన అందరికీ తెలుస్తుంది ఈ ఎలక్షన్ రిజల్ట్. తర్వాత ఎప్పుడు అక్కడే స్ట్రాంగ్ రూమ్ దగ్గరే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా 3 tier స్ట్రాంగ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ ఉంది. ఒకటి స్టేట్ పోలీస్, ఒకటి సిఆర్పిఎఫ్, సెంట్రల్ పోలీస్ ఫోర్స్ కూడా అక్కడే ఉంది. తర్వాత ఇంకొకటే రౌండ్లో సెంట్రల్ పోలీస్ ఫోర్స్ మాత్రమే చెక్ చేస్తారు. ఇప్పుడు 100 meters ఎప్పుడు అక్కడే వెళ్ళడానికి పర్మిషన్ ఎవరికీ లేదు. ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్ అక్కడే వెళ్తారు. తర్వాత సీసీటీవీ కెమెరాస్ ద్వారా కూడా అక్కడే సర్వేలెన్స్ జరుగుతుంది. క్యాండిడేట్ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్కి కూడా ఈ సీసీటీవీ మానిటరింగ్ చూడడానికి హక్కు ఉంది. అక్కడే మాత్రమే మనం స్క్రీన్ లాగా పెట్టాము, అక్కడే వాళ్ళు చూస్తారు. తర్వాత ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనం అక్కడే ఒక ఇది కూడా పెట్టేస్తాము, కమ్యూనికేషన్ రూమ్ లాగా కూడా పెట్టేస్తాము. ఆ కమ్యూనికేషన్ రూమ్ నుంచి మనం అందరికీ మీడియాకి కౌంటింగ్ రోజులో అన్ని ఇన్ఫర్మేషన్ మనం మీడియాకి కంట్రోల్ రూమ్ నుంచి కమ్యూనికేషన్ రూమ్ నుంచి. నాజర్పేటలోని శ్రీ పాండురంగ స్వామి దేవస్థాన 84వ వార్షిక మహోత్సవాలు ఈ నెల 19వ తేదీ నుండి ఘనంగా జరగనున్నాయి. 5 రోజుల పాటు జరిగే ఉత్సవాల వివరాలను ఆలయ అర్చకులు తెలియజేశారు. స్థానిక నాజర్పేట అనుగోలు వారి వీధిలోని శ్రీ పాండురంగ స్వామి దేవస్థాన 84వ వార్షిక మహోత్సవాలు ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవాల నిర్వాహకులు, ఆలయ అర్చకులు తెలియజేశారు. 5 రోజుల పాటు నిత్యం స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం దేవస్థాన ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ అర్చకులు త్వరగా నాగరాజు శర్మ మాట్లాడుతూ కార్యక్రమ ఉత్సవాల వివరాలను తెలియజేశారు. 19వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకు ఉత్సవాలు ప్రారంభించి స్వామివార్లకు పంచామృతాభిషేకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు విశేష పూజలతో పాటు 22వ తేదీ బుధవారం శ్రీ రుక్మిణి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 23వ తేదీ శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం, 24వ తేదీ శుక్రవారం దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతుందని వివరించారు. ఆయా కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో కాకునూని శివసూర్యకుమార్, కనికిశెట్టి సూర్యనారాయణ, బొంత నారాయణ, కురిచేటి సుబ్బారావు, చైతన్య, తిరుపలశెట్టి జస్వంత సాయి, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా వైశాఖ శుద్ధ ఏకాదశి అనగా 19/4/2024 నుంచి వైశాఖ శుద్ధ పౌర్ణమి వరకు అనగా 23/5/2025 వరకు కూడా స్వామి ప్రతిరోజు కూడా ఉదయం పూట 7 గంటలకు పంచామృతాల అభిషేకము, తదనంతరం విష్ణు సహస్రనామ పూజా కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే సాయంత్రం పూట అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రోజున సంగీత విభావరి, ఇంకో రోజున కోలాటము, ఇంకో రోజున భరతనాట్యము, భజన కార్యక్రమం. అంతేకాకుండా 24వ తారీఖు వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఆ రోజున త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తన కార్యక్రమం కూడా ఏర్పాటు జరిగింది. దాని సందర్భంగా ఉదయం పూట 19వ తారీఖు ఉదయం పూట ఇక్కడ ఈ పందిట్లో శ్రీ సత్యసాయి సాయి సంకీర్తన సేవా సమితి వారి ఆధ్వర్యంలో సాయిబాబా వారి భజన ఏర్పాటు చేయడం జరిగినది. అంతేకాకుండా 24వ తారీఖు శుక్రవారము ఉదయం పూట 10 గంటల నుండి భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ 6 రోజు జరుగుల కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శించి దేవప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అంతేకాకుండా స్వామివారికి వెండి కవచాలు చేయించాలని సంకల్పించాము. స్వామివారికి ఇటువంటి వెండి ఆభరణాలు కూడా ఏమీ లేవు. కావున భక్తులందరూ కూడా ఆ వెండి ఆభరణాలు కవచాలు చేయించడానికి కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించి నరసింహ శాస్త్రి గారి సహకారంతో వారి యొక్క సొంత డబ్బులు వెచ్చించి ప్రతి సంవత్సరం కూడా ఒక 5 రోజులు ఈ వైశాఖ మాసంలో స్వామివారికి ఉత్సవ కార్యక్రమం నిర్వహించేవారు. గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఈ పేటలో నివసించే కొంతమంది పెద్దలు కుర్రవాళ్ళు కొనుక్కొని మన గుడిలో మన యొక్క రోడ్డు మీద ఉన్నటువంటి ఈ గుడిని మనం ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో ముందుకొచ్చి వారంతా సహాయక సహకారాలు అందించి దీన్ని ఇతోరికంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ గుడి కూడా పునర్నిర్మాణం చేసి పెద్ద విగ్రహాలు ప్రతిష్టాపన చేసి అక్కడి నుంచి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిద్దాం, అన్న సంతర్పణ కార్యక్రమం జరగాలి, స్వామివారికి శాంతి జరగాలని కళ్యాణోత్సవం అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా
అక్కడ నిర్వహించాలనే ఉద్దేశంతో వాళ్ళంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూనుకొని ఈ కార్యక్రమం 4 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఏ సంవత్సరంగా ఆ సంవత్సరం కాదు, ఇంకా కొద్దిగా కార్యక్రమం పెంచుకుంటూ వెళదాం అని చెప్పి ఉద్దేశంతో ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మందికి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో కాస్త కార్యక్రమం పెద్దగా చేయటం కూడా జరుగుతోంది. కావున ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులందరూ కూడా వారి వారి సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని నడివేసవి కాలంలో వాతావరణంలో ఏర్పడిన అనూహ్య మార్పులతో తెనాలిలో కుండపోత వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా తెనాలి వీధులన్నీ జలమయమయ్యాయి. తెనాలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం కుండపోతగా వర్షం కురిసింది. తెల్లవారుజాము నుండి ఏకధాటిగా కురిసిన వర్షానికి వీధులన్నీ జలమయంగా మారాయి. వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్యమైన మార్పులతో నడి వేసవి కాలంలో కూడా గత 2 రోజులుగా అడపాతడపా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం నుండి శుక్రవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షం జనజీవనానికి ఆటంకంగా మారింది. నిన్న మొన్నటి వరకు ఎండ తీవ్రతకు ఉకిరిబిక్కిరైన జనం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురియటంతో కొంచెం సేదతీరారు. ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని గత 2 రోజుల క్రితమే వాతావరణ శాఖ తెలిపిన ప్రకారంగానే ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ఇందులో భాగంగానే గురువారం ఉదయం నుండి వాతావరణం పొడిగా ఉండగా మధ్యాహ్నం నుండి మాత్రం ఆకాశం మేఘావృతమై ఉంది. గురువారం కొద్దిపాటి జల్లులు మాత్రమే పడగా శుక్రవారం తెల్లవారుజాము నుండి కురిసిన కుండపోత వర్షానికి మాత్రం తెనాలి తడిసి ముద్దయింది. ఉదయం 4 గంటల నుండి మొదలై 10 గంటల వరకు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. వర్షం కారణంగా వివిధ పనులకు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. భారీ వర్షానికి పట్టణంలోని అనేక ప్రాంతాల్లో వీధులు నీటితో నిండిపోయాయి. ప్రధాన ప్రాంతాల్లోని మురుగు కాలువలని పొంగి పొర్లుతూ వర్షపు నీటిలో కలిసిపోయాయి. వీధుల్లో వర్షపు నీరు నిలబడటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా రానున్న 5 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రాను ఆనుకుని ఉపరితల ద్రోణి ఏర్పడటం కారణంగా కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 12వ తేదీ నుంచి స్కూల్స్, కాలేజీలు పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయా స్కూల్స్, కాలేజీలకు ఉన్నటువంటి బస్సులను ఫిట్నెస్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని ఆర్టీఓ కె ప్రసాద్ వెల్లడించారు. తెనాలి రవాణా శాఖ పరిధిలో 350 బస్సులు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. తెనాలి రవాణా శాఖ పరిధిలో ఉన్న పాఠశాలలు, కాలేజీలకు చెందిన బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలని ఆర్టీఓ కె ప్రసాద్ చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన తెనాలి శాఖ పరిధిలో 350 బస్సులు ఉన్నాయని, జూన్ 12వ తేదీలోగా వీటికి సంబంధించి ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని పాఠశాలల, కాలేజీల యాజమాన్యాలకు తెలిపారు. రోజుకి 20 నుంచి 30 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, వేసవి సెలవులు ముగిసేలోగా బస్సులు ఫిట్నెస్ తప్పనిసరిగా చేయించాలని అన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు మాట్లాడుతూ పాఠశాలలు, కాలేజీలకు ఉన్న బస్సులు జూన్ 12వ తేదీలోగా మరమ్మతులు ఉంటే చేయించుకోవాలని అన్నారు. పాఠశాలల బస్సులతో పాటు ఆటోలకు కూడా అవకాశం ఇవ్వటం వల్ల 6 విద్యార్థుల కంటే ఎక్కువ మందిని ఆటోలో ఎక్కిస్తున్నారని, ఇలా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే డ్రైవింగ్లో 5 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తుల్ని బస్సు డ్రైవర్లుగా నియమించుకోవాలని, రిటైర్డ్ అయిన డ్రైవర్లు పెడితే చట్టరీత్యా చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. జరిగింది వెహికల్ ఫిట్నెస్ సంబంధించి ముఖ్యంగా ఈ వేసవికాలం సెలవుల్లో మనకి జూన్ 12న స్కూల్స్, కాలేజెస్ రీఓపెన్ అవబోతున్నాయి. కాబట్టి మనకి సుమారు 350 బస్సులు ఉన్నాయి మన తెనాలి ఆర్టీఏ పరిధిలో. ఈ మొత్తం బస్సులు కూడా జూన్ 12 లోపు చేసుకోవాల్సిందిగా స్కూలు మరియు కాలేజ్ యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాము. రేపు సోమవారం నుంచి అంటే 20వ తారీఖు నుంచి జూన్ 12 లోపు ఈ మధ్యలో ఎనీ వర్కింగ్ డే మేము అవైలబుల్గా ఉంటాము. మీరందరూ కూడా స్కూల్కి అయితే 32 నిబంధనలు ఉన్నాయి, అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించాలి. వాటన్నిటిని వివరించడం జరిగింది. మా ఆర్టీఓ గారు కూడా సోదాహరణంగా వివరంగా చెప్పారు అందరు. అలాగే బస్సుల్లో రాని వాళ్ళు ఆటోలో వస్తున్నారు చాలామంది పిల్లలు. అందులో ఓవర్లోడ్ వేసుకొని రావడం జరుగుతూ ఉంది. అంటే చిన్నపిల్లలు కాబట్టి 6 మంది రావచ్చు ఒక ఆటోలో. 6 మంది కాకుండా 10 మంది దాకా కూడా వస్తున్నారు. అది చాలా ప్రమాదాలకి గురవుతూ ఉన్నారు. అది మనం రీసెంట్గా కూడా చూసాము, ఒక ఇన్సిడెంట్ విశాఖపట్నంలో.
దాదాపు 12 మంది ఉన్నారు, చాలా తీవ్రంగా గాయాలు అయ్యారనమాట. సో ఇలా కాకుండా తల్లిదండ్రులు మరియు స్కూల్ యాజమాన్యాలు కూడా జాగ్రత్త తీసుకోండి. ఏ ఆటోలో వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఆ డ్రైవర్ యొక్క అంటే క్యారెక్టర్ అవంతా చూసి సో డైలీ అతన్ని మానిటర్ చేస్తూ అతను డ్రింక్ చేసి ఏమన్నా డ్రైవ్ చేస్తున్నాడు అంతా గమనించి సో కొంచెం మీరు అతని పైన విజిలెన్స్ పెడితే అతను కంట్రోల్లో ఉంటాడు. అదర్వైజ్ అతను ఏదో మనం పట్టించుకోవట్లేదు అని అతను తనకి ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఇష్యూ మైనర్ డ్రైవింగ్ జరుగుతూ ఉంది. సో అంటే తల్లిదండ్రులు ఇంకా అంటే 18 ఇయర్స్ రాకముందే వాళ్ళకి బైక్స్ కానీ అవి ఇచ్చేయడం జరుగుతుంది. వాళ్ళకి లైసెన్స్ లేకుండా అంటే విచ్చలవిడిగా అంటే ఎట్లా అంటే అట్లా అంటే హెవీ హార్నింగ్ కానీ లేకపోతే స్నేక్ డ్రైవింగ్ కానీ ఓవర్ స్పీడు ఇలా చాలా ఇన్సిడెంట్ చూస్తున్నాం. ఆల్రెడీ మేము వార్న్ కూడా చేయడం జరిగింది. మాకు చాలా దొరికాయి లైసెన్స్ లేకుండా బిలో 18 ఇయర్స్ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చాము. బట్ అది ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు. ఈ సెలవుల్లో ఎక్కువ కనిపిస్తున్నాయి మాకు. అంటే సెలవులు కాబట్టి ఇంట్లో ఖాళీగా ఉంటారు, ఇలా ఇన్సిడెంట్ చాలా జరుగుతున్నాయి. మేము స్ట్రిక్ట్గా వార్న్ చేసేది ఏంటంటే తల్లిదండ్రులు మేజర్గా దీంట్లో బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ మేము అతన్ని పట్టుకున్నామంటే అతన్ని ప్రాసిక్యూట్ చేస్తాము. అది ఎవరైతే గార్డెన్ ఉంటాడో, గార్డెన్ ఆర్ పేరెంట్, వాళ్ళకి ఇందులో అంటే శిక్ష పడుతుంది మేజర్గా. మీరే దాన్ని బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మేము చెక్ చేస్తూ ఉంటాము, డ్రైవ్ చేస్తూ ఉంటాము. అందరూ అప్రమత్తంగా ఉండి మీ బస్సుల్ని కరెక్ట్గా ఉంచుకోండి, మీ పిల్లల్ని కూడా కరెక్ట్గా ఉంచుకోవాలని. రొమేనియాలో జరుగుతున్న వరల్డ్ సబ్ జూనియర్ క్లాసిక్ మరియు పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2023 పోటీల్లో తెనాలి లిఫ్టర్ షేక్ షబీనా సత్తా చాటింది. ఈ పోటీలకు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏకైక లిఫ్టర్ గా రొమేనియా వెళ్లిన షబీనా సబ్ జూనియర్స్ 84 కిలోల విభాగంలో ప్రతిభ చూపింది. స్క్వాట్ లో 175 కిలోల బరువులెత్తి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. హాంకాంగ్ లో ఈ నెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగిన ఆసియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కమ్ అండ్ ఆసియన్ యూనివర్సిటీ కప్ 2024 పోటీల్లో తెనాలికి చెందిన పవర్ లిఫ్టర్ షేక్ షబీనా 4 బంగారు పతకాలను సాధించింది. స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్లో పతకాలను సాధించిన షేక్ షబీనా కోచ్ షేక్ సందాని వద్ద శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు. తెనాలి నుండి ప్రతిరోజు మంగళగిరి వెళ్లి కోచ్ వద్ద శిక్షణ తీసుకున్నానని షబీనా తెలిపారు. తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తనని క్రీడల్లో నైపుణ్యతను సాధించేలా ప్రతిభను ప్రదర్శించే విధంగా నాకు సహకారం అందించారని షబీనా తెలిపారు. తన తల్లి తన కోసం ఉద్యోగం కూడా వదిలేసి తనని క్రీడల్లో విజయం సాధించే దిశగా ప్రోత్సాహాన్ని అందించిందని షబీనా తెలిపారు. అలాగే తను పతకాలు సాధించడానికి ఆర్థికంగా ఆదుకున్న దాతలకు కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు షబీనా, నేను పవర్ లిఫ్టింగ్ చేస్తున్నాను. అలాగే ఈ నెలలో జరిగిన హాంకాంగ్లో ఏషియా ఛాంపియన్షిప్ జరిగింది. అక్కడ నేను 4 బంగారు పతకాలు సాధించాను. దీ 4 బంగారు పతకాల వెనకాల చాలామంది కృషి ఉంది. అలాగే కోచ్ అయిన సందాని సార్ కూడా డైలీ మా దగ్గరే ఉండి ప్రాక్టీస్ చేపిస్తారు. నేను డైలీ తెనాలి నుంచి మంగళగిరి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాను. అలాగే మా మదర్ ఫాదర్ కృషి కూడా చాలా ఉంది. డాడీ చాలా కష్టపడుతున్నారు. అలాగే మమ్మీ నా కోసం అని జాబ్ వదిలేసి నాతో పాటు ప్రతి ఒక్క కాంపిటీషన్కి వస్తున్నారు. అలాగే నేను హాంకాంగ్ వెళ్ళి వేరే దేశానికి వెళ్ళి ఇలా కాంపిటీషన్ చేసి మెడల్స్ తీసుకురావడానికి ఫైనాన్షియల్గా నాకు హెల్పింగ్ హార్ట్స్ టీమ్ మెంబర్స్ అండ్ హనీఫ్ సార్ చాలా ఎంకరేజ్ చేసి స్పాన్సర్ చేశారు. నాకు అందరికీ చాలా ధన్యవాదాలు. తెనాలి రూరల్ మండలం గ్రామం కొలకలూరులో నాటికల పండుగ ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజున 2 నాటికలను ప్రదర్శించగా ప్రారంభ సభలో ప్రముఖ నటుడు, దర్శకుడు ఖాజావలికి సవ్యసాచి పురస్కారం ప్రదానం చేశారు. కొలంకపూరి నాటక కళా పరిషత్తు కొలకలూరు, వైకే నాటక కళా పరిషత్తు హైదరాబాదు సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి దశమ ఆహ్వాన నాటికల పోటీలు రూరల్ మండల గ్రామం కొలకలూరులో గురువారం రాత్రి ప్రారంభమయ్యాయి. గ్రామంలోని చిన్న రథశాల వద్ద 4 రోజుల పాటు జరిగే నాటికల పోటీలకు గ్రామానికి చెందిన కారంపూడి వెంకట్రావు, వైకే నాటక కళా పరిషత్ అధినేత బొప్పన నరసింహరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రారంభ సభకు పరిషత్ గౌరవాధ్యక్షుడు వైఎస్ కెఎస్ స్వామి అధ్యక్షత వహించారు. కళా సాహిత్య రంగంలో విలసిల్లిన కొలకలూరు గ్రామంలో ఆ కళా వారసత్వాన్ని చాటుతూ ఎందరో కళాకారులు వచ్చారని సోదాహరణంగా చెప్పారు.
కొలంగపురి నాటక కళా పరిషత్తు గత 10 ఏళ్లుగా పరిషత్తు నాటక పోటీలను నిర్వహిస్తూ తెలుగు నాటక రంగానికి ఇతోధిక సహకారం అందించడం అభినందనీయమని చెప్పారు. లంకా లక్ష్మీనారాయణ, జాగర్లమూడి శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రముఖ నటుడు, దర్శకుడు కరణం సురేష్ జ్ఞాపకార్థం ఏటా ప్రదానం చేస్తున్న సవ్యసాచి అవార్డును ఏలూరుకు చెందిన నటుడు, దర్శకుడు జనాబు ఎండి ఖాజావలికి ప్రదానం చేశారు. ఎడ్లపాడుకు చెందిన రంగస్థల నటుడు డాక్టర్ ముత్తవరపు సురేష్ బాబు, నాటక రచయిత పిన్నమనేని మృత్యుంజయరావుకు ఆత్మీయ సత్కారం చేశారు. పరిషత్ అధ్యక్షుడు గోపరాజు రమణ, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. సభకు ముందుగా కళాంజలి హైదరాబాద్ వారి రైతే రాజు నాటికను ప్రదర్శించారు. దేశం వెలుపల జవాను, దేశం లోపల కిసాను, వీళ్ళు లేకుంటే ప్రజలు సుఖంగా బతకటం కష్టం, అందుకే జై జవాన్ జై కిసాన్ అన్నారు. టెక్నాలజీతో ఎంత ఎదిగినా రైతులు వ్యవసాయం చేయకపోతే ఎవరూ బతకలేరని, అలాంటి రైతుల్ని పట్టించుకోవాలన్న సందేశాన్నిచ్చింది ఈ నాటిక. కంచెర్ల సూర్యప్రకాష్ రచించిన నాటికకు కొల్ల రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. సభానంతరం ఉషోదయ కళానికేతన్, కట్రపాడు వారి విముక్తి నాటికను ప్రదర్శించారు. సమాజానికి ముందుండి నడిపించాల్సిన యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న ఇతివృత్తంతో నడిచింది. మత్తు పదార్థాల నుండి యువతను విముక్తి కలిగిద్దాం, దేశాన్ని రక్షించుకుందాం అనే సందేశంతో ముగిసింది ఈ నాటిక. దీన్ని రచించిన చెరుకూరి సాంబశివరావు దర్శకత్వంలోనే నాటికను ప్రదర్శించారు. నాటికలోని నరసయ్య పాత్రలోనూ ఆయనే కూడా నటించారు. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సూచించిన విధంగా పరోపకారం జీవన విధానం కావాలని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి సూచించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలను గాంధీ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమ శాశ్వత భవనంలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్ర స్వామివారి విశేష పూజా కార్యక్రమాలు జరిపించారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు సంఘ సంక్షేమం, కుటుంబ క్షేమం, సంఘనీతి, ధర్మం, సత్యం, అహింసా ధర్మాలను సూచించారని అన్నారు. పరోపకారం జీవన విధానం కావాలని, ప్రతి ఒక్కరూ స్వార్థం తత్వం తగ్గించుకోవాలని ఆయన సూచించారు. ఆశ్రమ నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 331వ మహా ఆరాధన. స్వామివారు మహా సజీవ సమాధిపరులు, అంటే ఇప్పటికీ సజీవంగా ఉన్నటువంటి మహనీయుడు. ప్రపంచంలో ఇంత శక్తివంతుడు, కాలజ్ఞానం రాసిన వారు, సత్యాన్ని అహింసాన్ని తెలియజేసిన వారు, మనుషుల్లో ఉన్నటువంటి రాక్షత్వాన్ని పోగొట్టిన మహనీయుడు ఆయన. కులాలకి మతాలకి అతీతంగా మానవులంతా సంఘజీవులని, ఒక్కళ్ళే మానవత్వం ఉంటే దైవత్వం ఉంటుందని గట్టిగా చెప్పి మరి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు అంటే చెడు గుణాలన్నింటినీ పారదోలిన మహనీయుడు. ఆయన స్థాపనలోనే గాంధీ మహాత్ముడి గురించి కూడా చెప్పారు. ఉత్తర దేశమున వైశ్య కులమునందు ఉత్తమ గంధవుడికి పుట్టేనమా, ఏకు పట్టేడు వాడు వచ్చేనమా, మేకే జనులను బేలించనమా, ప్రపంచ జనులందరూ సత్తుగా పూజలు చేతురమా. ఆ మహాత్ముడు మరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టే గాంధీ మహాత్ముడు పుట్టి బ్రిటిష్ వారు నిరంకుశ పాలన నుండి మనని దూరం చేసి శాంతి, స్వేచ్ఛ, స్వాతంత్రాలు అందించాడు. తెనాలి పట్టణ ప్రజలందరికీ, ప్రజా నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రులకు, రాష్ట్రపతులకు అందరూ కూడా సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. తెనాలికి చెందిన డేటా సైంటిస్ట్ పిల్లి సిద్ధార్థ తన కెరీర్లో ఇప్పుడు మరో మైలురాయిని చేరుకున్నాడు. 7వ తరగతిలో డేటా సైంటిస్ట్ ఉద్యోగంలో చేరిన ఆ బాలుడు ఇప్పుడు 16 ఏళ్ల వయసులో జూనియర్ ఇంటర్ పూర్తి చేసి ఐఐటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్గా చేరడం విశేషం. ఆసియాలోని అతి పిన్న వయసు డేటా సైంటిస్ట్గా గుర్తింపు పొందిన 16 ఏళ్ల పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ అయ్యాడు. హైదరాబాద్లోని ఐఐటీలో కొత్తగా ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు ఎంపికయ్యాడు. సిద్ధార్థ స్వస్థలం తెనాలి. తల్లిదండ్రులు ప్రియమానస, రాజ్ కుమార్. వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. వీరి ఏకైక కుమారుడు సిద్ధార్థ. చిన్నతనం నుంచి కంప్యూటర్పై మక్కువ. తల్లిదండ్రుల సాయంతో 4వ తరగతి నుంచి కంప్యూటర్ బేసిక్స్, టెక్నాలజీ, లాంగ్వేజెస్ని నేర్చాడు.
4-5 ఏళ్ళు గడిచేసరికి అడ్వాన్స్ లెవెల్కు చేరుకోగలిగాడు. సొంతంగా ఆన్లైన్లో కొన్ని నమూనా ప్రాజెక్టులు చేస్తూ ఆన్లైన్ కోర్సులతో స్వయంగా అధ్యయనంతో సిద్ధార్థ వాటిపై కమాండింగ్ను సాధించాడు. మౌంటెగ్న్ కంపెనీ CEO సిద్ధార్థకు ఉద్యోగాన్ని ఆఫర్ చేశారు. ఆ విధంగా 7వ తరగతిలో IT ఉద్యోగిగా నెలకు 25,000 వేతనంతో చేరాడు. తర్వాత ఇన్ఫినిటీ లెర్న్ అనే సంస్థలో డేటా సైంటిస్ట్గా నెలకు 45,000 వేతనం అందుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వినూత్నమైన గేమ్ డిజైనింగ్లో కృషి చేస్తూ వచ్చాడు. వారంలో 3 రోజులు స్కూల్కు, 3 రోజులు ఇన్ఫినిటీ లెర్న్ IT సంస్థలో డేటా సైంటిస్ట్గా చేస్తూనే అమెరికన్ కంపెనీ రైట్ చాయిస్ తరపున అక్కడి విద్యార్థులకు కోడింగ్ క్లాసులను నిర్వహించాడు ఈ బాలమేధావి. గత మార్చిలో జూనియర్ ఇంటర్ పూర్తి చేశాడు. బైజూస్ కంపెనీ అతడిని యంగ్ జీనియస్ అవార్డుతో సత్కరించింది. సాక్షి ఎక్సలెన్స్ అవార్డును కూడా అందుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి భూకంపాలను ముందుగానే గుర్తించడం అనే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుకు పనిచేశాడు. ఈ క్రమంలో హైదరాబాద్లోని IIT కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఆరంభించింది. గత వారం ఇంటర్వ్యూను నిర్వహించింది. ఆ సంస్థలో మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్గా అవకాశం కల్పించింది. వచ్చే వారం కొత్త ప్రాజెక్టులో భాగం కానున్నట్టు సిద్ధార్థ తండ్రి రాజ్కుమార్ S-Newsకు తెలియజేశారు. హైపర్ టెన్షన్ను నిర్లక్ష్యం చేస్తే కేవలం 1 సంవత్సరంలో ప్రాణాంతకం కూడా కావచ్చని, అధిక రక్తపోటు యొక్క ప్రారంభ లక్షణాలను గుర్తుంచుకోవడం, రక్తపోటును సమర్థవంతమైన నిర్వహణ కోసం సకాలంలో రోగ నిర్ధారణ పొందడం చాలా ముఖ్యమని దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిణి పి. ఇందిర పేర్కొన్నారు. దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ పి. ఇందిర ఆధ్వర్యంలో రక్తపోటు గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పి. ఇందిర మాట్లాడుతూ 2024 సంవత్సరానికి హైపర్ టెన్షన్ డే యొక్క థీమ్ మీ రక్తపోటును కొలవండి, దాన్ని నియంత్రించుకోండి, ఎక్కువ కాలం జీవించండి అని తెలిపారు. అధిక రక్తపోటు కారణంగా తల చుట్టూ నొప్పి ఉంటుందని, అధిక రక్తపోటుతో కళ్ళలోని రక్తనాళాలపై ప్రభావం చూపుతోందని, హైపర్ టెన్షన్ అధికంగా ఉన్న సమయంలో గుండెకు తగినంత రక్త ప్రసరణ అందకపోవడంతో ఛాతీ నొప్పికి దారితీస్తుందని, అధిక రక్తపోటు ఉన్నవారిలో మెదడు యొక్క నాళాల్లో రక్తపోటు పెరగడంతో వికారంను ప్రేరేపిస్తుందని డాక్టర్ పి. ఇందిర తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏంటంటే వరల్డ్ హైపర్ టెన్షన్ డే సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి అండి. ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డే ప్రత్యేకత ఏంటి అంటే రెగ్యులర్గా బీపీ చెకప్స్ అనేవి చేయించుకోవడం వల్ల ట్రీట్మెంట్ త్వరగా అందుతుంది. దానివల్ల మనం హెల్దీగా ఉంటాము. ట్రీట్మెంట్ నెగ్లెక్ట్ చేయడం అనేది బీపీలో చాలా డేంజర్ అండి. బీపీ ఎఫెక్ట్ ఏంటి అంటే కొంతమంది ఇర్రెగ్యులర్గా మెడిసిన్ తీసుకుంటుంటారు, కొంతమంది ఊరికనే స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే రెగ్యులర్గా బీపీ చూపించుకోవడం అన్నది చాలా మంచిది. బీపీ లక్షణాలు ఏంటి అంటే మనకి రెగ్యులర్గా హెడేక్ రావడం కానీ, మెన్నరాల నొప్పులు రావడం కానీ అలాంటివి ఉంటాయి. అలా వచ్చింది అన్నప్పుడు ఒకసారి వచ్చి బీపీ చూపించుకోవడం వల్ల ఫస్ట్లో స్టార్టింగ్లో ఏంటి అంటే మనం ఫుడ్ మేనేజ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఫుడ్ మేనేజ్మెంట్ ఏంటి అంటే ఉప్పు కారం తగ్గించుకోవడం, ఆలోచనలు అనేవి తగ్గించుకోవడం, చిన్న చిన్న ఎక్సర్సైజెస్, వాకింగ్ అలాంటివి, మెడిటేషన్ అలాంటివి చేయడం ద్వారా మనకి బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది అండి. అలా కాకుండా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే బీపీ అనేది కంట్రోల్ తప్పుతుంది. సో ఏంటి అంటే అది బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి పక్షవాతం వచ్చే ఛాన్సులు ఉంటాయి అన్నమాట. సో బీపీ కంట్రోల్లో ఉండాలి అంటే మనం రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్లు, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అవి చూసుకోవాలి, ఫుడ్ కంట్రోల్లో పెట్టుకోవాలి. మెడిసిన్స్ అనేవి రెగ్యులర్గా వాడుకోవాలండి. మెడిసిన్స్ అనేవి అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. రోజు మార్చి రోజు వేసుకోవడం, లేకపోతే గుర్తొచ్చినప్పుడు వేసుకోవడం అనేది చాలా మిస్టేక్ అండి. రెగ్యులర్గా బీపీ చూపించుకొని ఇచ్చిన మెడిసిన్ టైంకి కరెక్ట్గా వేసుకొని ఫుడ్ కంట్రోల్ పెట్టుకుంటే బీపీ అనేది ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుందండి. సో ఈ అవకాశాన్ని అందరూ యూటిలైజ్ చేసుకొని మీ దగ్గర ఉన్న హాస్పిటల్కి వచ్చి బీపీ అవి చూపించుకొని డాక్టర్ మేము చెప్పిన ప్రిస్క్రిప్షన్స్ అన్ని కరెక్ట్గా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నడి వేసవిలో వాతావరణంలో అనూహ్య మార్పులు, తెనాలిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం, కుండపోత వర్షానికి జలమయమైన వీధులు. తెనాలిలో ఘనంగా జరిగిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధనోత్సవాలు, ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. జూన్ 4వ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు, ప్రత్యేక కమ్యూనికేషన్ సెంటర్ ద్వారా మీడియాకి ఎప్పటికప్పుడు ఫలితాలు తెలియజేస్తామన్న రిటర్నింగ్ ఆఫీసర్ ప్రఖర్ జైన్.
కొలకలూరులో ఘనంగా ప్రారంభమైన 10వ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు. తొలి రోజు 2 నాటికల ప్రదర్శన. ప్రముఖ నట దర్శకుడు ఖాజావలికి సవ్యసాచి పురస్కారం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.